హాయ్ అండి. మష్రూమ్ కర్రీ చేసుకుందాం ఈజీగా అండ్ టేస్టీగా. దీనికోసం పుట్టుకొక్కులు నేను ఉప్పు, పసుపు నీళ్ళలో వేసి క్లీన్ చేసుకున్నాను. మష్రూమ్స్‌ని ఇలా కట్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఈ కర్రీ కోసం 3 టమాటాలు, ఒక ఆనియన్, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మీడియం మంట గలవి. అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్‌లో పసుపు, ఉప్పు, కారం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇవి అన్నీ బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి నీరు వచ్చేంత వరకు 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్‌లో బటర్ తీసుకొని బటర్ లైట్‌గా మెల్ట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని ఇందులో వేసుకోవాలి. ఆనియన్, టమాటాలు, అలాగే స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 10 జీడిపప్పు పలుకులు, అలాగే గసగసాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ నువ్వులు, అలాగే 2 కానీ 3 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఫైనల్‌గా ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఫైనల్‌గా 2 లవంగాలు, అలాగే ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి 2 నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సర్ జార్‌లోకి తీసుకోవాలి. వీటిలో వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రేవీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో మనం ముందుగా ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి పెట్టుకున్న వాటర్ ఊరాయి కదా, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. నీళ్లు ఊరిన మష్రూమ్స్ వాటర్తో సహా యాడ్ చేసుకున్న తర్వాత అవి 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత కాగపెట్టుకున్న పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. పాలు 2-3 సార్లు పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ గ్రేవీని ఇందులో యాడ్ చేసుకోవాలి. పుట్టుకొక్కుల్ని పాలతో కుక్ చేసుకోవడం వల్ల క్రీమీ టెక్చర్ వస్తుంది, అలాగే డెలిషియస్ టేస్ట్ వస్తుంది. ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రేవీ వేసుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆ మిక్సర్ జార్లోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. కర్రీ అంతా 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత నూనె పైకి తేలుతుంది. అప్పుడు మనము కసూరి మెత్తి వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ. రైస్, చపాతీ, పరోటాలకు బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.